కింద పడ్డా కానీ చూసుకుంటూ పోయే వాళ్ళే కానీ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరో కొంతమందే ఉంటారు. కానీ ఇలాంటి రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాటర్ ఎందుకు చెప్పే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మెన్షన్ టు సబ్స్క్రైబ్. రేపు మా బావ పెళ్ళి, వాతావరణం బాగుంది కదా అని చెప్పేసి ఈరోజు షాపింగ్కి బయలుదేరాము. వెళ్తూ మా ఆయన, నేను, మా 5వ నెల బుడ్డోన్ని వేసుకొని బైక్ మీద ఎంతో హ్యాపీగా ఎంజాయ్గా బయలుదేరాము. ఆ డ్రెస్ కొనుక్కుందాం, ఈ డ్రెస్ కొనుక్కుందాం అని మాట్లాడుకుంటూ వెళ్తుంటే సగం దూరం రాంగ్లోనే సడన్గా వర్షం స్టార్ట్ అయింది. బాగా వర్షం పడుతుండేసరికి వెనక్కి తిరిగి ఇంటికి బయలుదేరాము. ఆగడానికి ఎక్కడా ప్లేస్ లేదు. అంతలోపే మా బుడ్డోడిని స్కార్ఫ్తో బాగా కట్టేసి వెళ్తూ ఉండగా ఒక అతను కారులో లిఫ్ట్ ఇచ్చాడు. చూసి ఈ వర్షంలో బుడ్డోడిని వేసుకొని ఎందుకమ్మా ఇలా తడుచుకుంటూ పోతా, నేను ఎక్కడి దాకా లిఫ్ట్ చేస్తా చెప్పు అని చెప్పేసి ఒక అంకుల్ ఒక ఆంటీ కలిసి మా ఊరు దగ్గర వరకు లిఫ్ట్ ఇచ్చారు. సో అక్కడ పక్కన మేము వాళ్ళు వేరే రోడ్ సైడ్ ఊరికి వెళ్తున్నారు. నేను మా ఊరు రోడ్డు వచ్చింది, అక్కడ ఆపమని చెప్తే ఆపారు. థ్యాంక్స్ చెప్పి దిగి మా ఊరు రోడ్డు కాడ గుడి కాడ ఆగాము. చెట్లు కింద ఆగితే మంచిది కాదని చెప్పేసి పిల్లగాన్ని వేసుకొని సో గుడికాడ ఆగాను. అంతలోపే మా ఆయన టిఫిన్ తీసుకొని వస్తా ఆగు, వర్షం తగ్గినాక చిన్నగా వెళ్దామని చెప్పేసి మా ఆయన టిఫిన్ తీసుకొని రావడానికి వెళ్ళాడు. టిఫిన్ తీసుకొని వచ్చాడు. తర్వాత చిన్నగా ఇంటికి బయలుదేరాము. మేము ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ తినేసాము. ఇంకా ఇద్దరం మా ఆయన నేను కలిపి తినేసాము. మా అత్తమ్మ ముందే తినేసింది. తర్వాత మేమిద్దరం తినేసి మా బుడ్డోడేమో చిన్నగా నిద్రపోతున్నాడు అనమాట. సో ఇది వీడియో. నేను ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎందుకుంటారో అని చెప్పాను కదా, మీకు ఈ వీడియోలో అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.